Hello everyone. This is Shravan Nemani. సో ఈ సెషన్ లో మనం అజూర్ డేటా బ్రిక్స్ లో ఆటో లోడర్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆటో లోడర్ అనే కాన్సెప్ట్ అనేది అజూర్ డేటా బ్రిక్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ గా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఆటో లోడర్ అనేది ఎస్పెషల్లీ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకు క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే అజూర్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయి. నార్మల్ బ్లాబ్ స్టోరేజ్ ఆర్ ఏడిఎల్ఎస్ అంటూ, ఏడబ్ల్యూఎస్ లో S3 బకెట్ ఆర్ జీసీపీ స్టోరేజెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ క్లౌడ్ రిలేటెడ్ స్టోరేజెస్ ప్రొవైడర్ లో ఎప్పుడైతే మనకు న్యూ డేటా అనేది మనకు ఇన్సర్ట్ అవుతుందో, అంటే జనరల్ గా యాజ్ అజూర్ డేటా ఇంజనీర్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, కీప్ ఆన్ మన సోర్స్ సిస్టమ్ నుంచి న్యూ డేటా అనేది మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ న్యూ డేటా అనేది మనకు మిడిల్ లో స్టేజింగ్ లేయర్ లోకి వస్తుంది. అంటే స్టేజింగ్ లేయర్ అంటే ఒక్కొక్క క్లౌడ్ లో ఒక్కొక్క స్టేజింగ్ లేయర్ మన స్టోరేజెస్ మనం స్పెసిఫై చేస్తాం. అంటే ఇప్పుడు అజూర్ లో వచ్చేసరికి మనకి అజూర్ డేటా లేక్ జెన్ 2 యూజ్ చేస్తాం, రైట్? అంటే న్యూ ఫైల్ అంటే న్యూ డేటా అనేది ఎప్పుడైతే సోర్స్ సిస్టమ్ నుంచి మనకు ఈ స్టోరేజెస్ కి మనకు వస్తుందో, ఈ ఆటో లోడర్ ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్ గా ఆ న్యూ డేటాని మనకు తీసుకొచ్చేసి అజూర్ డేటా బ్రిక్స్ వర్క్ స్పేస్ లోకి తీసుకొచ్చేస్తుంది. అంటే మనం మాన్యువల్ గా వెళ్ళి స్టోరేజెస్ లో ఏమైనా న్యూ డేటా వచ్చిందా, రైట్, ఇంక్రిమెంటల్ డేటా, రైట్, ఆ డేటాని మనం మాన్యువల్ గా వెళ్ళి మన డేటా బ్రిక్స్ వర్క్ స్పేస్ లో తీసుకొచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ చేసే బదులు ఆటోమేటిక్ గా ఈ ఆటో లోడరే డిటెక్ట్ చేసేసి ఆ న్యూ డేటాని మన డేటా బ్రిక్స్ వర్క్ స్పేస్ లోకి తీసుకొచ్చేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ మాన్యువల్ ప్రాసెస్ అనేది ఏమీ లేదు, రైట్? ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఈ స్టోరేజెస్ లో డేటా అనేది మనకి సోర్స్ సిస్టమ్ నుంచి మనకు హిట్ అవుతుందో, అప్పుడు ఆ డేటా అనేది మన డేటా బ్రిక్స్ వర్క్ స్పేస్ లోకి లోడ్ చేసేస్తుంది, రైట్? దీని ఆటో లోడర్ కాన్సెప్ట్ అన్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ గా చెప్పుకోవచ్చు డేటా బ్రిక్స్ లో, రైట్? సో మెయిన్లీ ఫర్ ఇంక్రిమెంటల్ డేటాని ఆటోమేటిక్ గా న్యూ ఫైల్స్ అరైవ్ అయినప్పుడు క్లౌడ్ స్టోరేజెస్ లోకి, రైట్, నెక్స్ట్ ఫర్దర్ గా మనం ప్రాసెస్ చేసుకోవడానికి ఆటో లోడర్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది, ఎలాంటి మాన్యువల్ ప్రాసెస్ లేకుండా, రైట్? అండ్ ఈ ఆటో లోడర్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ వస్తాయి మనకి. అంటే ఐదర్ JSON ఆర్ XML ఆర్ CSV ఆర్ AVRO ఆర్ ORC ఆర్ TXT బైనరీ ఫైల్ ఫార్మాట్, ఎనీ టైప్ ఆఫ్ డేటా, రైట్? మన సోర్స్ సిస్టమ్స్ అనేవి ఐదర్ స్ట్రక్చర్ డేటాని కానీ ఫైల్ సిస్టమ్ డేటాని జనరేట్ చేస్తుంటాయి. ఈ డేటాని ఆటోమేటిక్ గా ఈ ఆటో లోడర్ అనేది మనకు మనకు సోర్స్ సిస్టమ్ నుంచి మనకు ఈ స్టోరేజెస్ ఈవెంట్స్ లోకి తీసుకొచ్చేస్తుంది, రైట్? సో ఏ టైప్ ఆఫ్ డేటా ఫార్మాట్స్ అయినా మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఓకే, రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది, ఎఫర్ట్ కూడా మనకు తగ్గుతుంది, రైట్? సో ఆటో లోడర్ ఆటోమేటిక్ మన వర్క్ స్పేస్ లోకి మన డేటాని డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ లోకి మనకు లోడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం డెవలప్మెంట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా మనం వెళ్ళి వర్రీ అవ్వాల్సిన పని లేదు. స్టోరేజెస్ లో డేటా ఇంక్రిమెంటల్ డేటా వచ్చిందా లేదని మనం చూసుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్ ఆటో లోడరే ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఆటో లోడర్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, రైట్, ఎప్పుడైతే ఈ డేటా అనేది మనకు ఈ స్టోరేజెస్ నుంచి వస్తుందో, మనం స్పెసిఫిక్ గా మెటా డేటాని మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే ఈ ఆటో లోడర్ మనకు స్ట్రక్చర్డ్ స్ట్రీమింగ్ డేటాని అండ్ బ్యాచ్ ప్రాసెసింగ్ స్ట్రీమింగ్ డేటాని మనం టేక్ ఓవర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, రైట్? సో ఇవి మనకు బెస్ట్ బెనిఫిట్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అయితే ఈ ఆటో లోడర్ మనం ఎప్పుడైతే డేటా అనేది మనకు ఈ స్టోరేజ్ ఈవెంట్స్ లోకి వస్తుందో, ADLS Gen 2 ఆర్ బ్లాబ్ స్టోరేజ్ ఆర్ AWS S3 లోకి వస్తుందో, ఆ డేటాని మనకు వర్క్ స్పేస్ లోకి తీసుకురావాలంటే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ డిటెక్షన్ మోడ్స్ ఉంటాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ డైరెక్టరీ లిజనింగ్ మోడ్, ఇది డిఫాల్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫైల్ నోటిఫికేషన్ మోడ్ అన్నమాట. ఇక్కడ రియల్ టైమ్ లో మనం యూజ్ చేసేది సెకండ్ వన్, ఫైల్ నోటిఫికేషన్ మోడ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే రీజన్, మనకు జనరల్ గా యాజ్ ఎ డేటా ఇంజనీర్ అన్నప్పుడు మనం జీబీస్ ఆఫ్ డేటా, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ని మన సోర్స్ సిస్టమ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ డేటా కీప్ ఆన్ వస్తూనే ఉంటుంది, అవర్లీ, మినిట్స్లీ, సెకండ్స్ వైజ్ మనకు సోర్స్ సిస్టమ్ నుంచి మనకు డేటా వస్తుంది, రైట్? ఎలాంటి లేటెన్సీ ఇష్యూస్ లేకుండా, రైట్, మన డైరెక్ట్ గా డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ లోకి వచ్చేయాలి, రైట్? అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫైల్ నోటిఫికేషన్ మోడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. బట్ వెన్ కంపేర్ టు డైరెక్టరీ లిజనింగ్ మోడ్ చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిఫాల్ట్ లో మనకు ఇక్కడ పర్మిషన్స్ లేకుండా డైరెక్ట్ గా డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ లోకి వచ్చేస్తుంది. అంటే అన్నెసెసరీగా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ADLS Gen 2 తీసుకోండి, అక్కడ ఒక కంటైనర్ ఉంటుంది, కంటైనర్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ లో అంటే డైరెక్టరీలో n నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, రైట్? అన్నెసెసరీగా అన్ని లోడ్ చేసే బదులు, రైట్,
ఇట్ విల్ టేక్ మనకు లేటెన్సీ ఇష్యూ వస్తుంది. అంటే అన్ని మనం చూసుకొని వెరిఫై చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, లేటెన్సీ ఇష్యూ వస్తుంది. బట్ ఫైల్ నోటిఫికేషన్ మోడ్లో ఏంటంటే మనకి లేటెన్సీ ఇష్యూ ఉండదు. ఏదైతే మనకు ఈ ఫైల్ నోటిఫికేషన్ మోడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి. అజూర్ డేటాబ్రిక్స్ మన నోట్బుక్స్ రాసేటప్పుడు కొన్ని పారామీటర్స్ పాస్ చేయాలి. ఏంటి, మన యొక్క అజూర్ సబ్స్క్రిప్షన్ ఏంటి, క్లయింట్ ఐడి ఏంటి, ఇలాంటి మీ స్టోరేజ్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి పారామీటర్స్ ప్రొవైడ్ చేసి మనకు కావాల్సిన పర్టికులర్ స్టోరేజ్ అకౌంట్ లో, పర్టికులర్ ఫోల్డర్ లో, పర్టికులర్ డైరెక్టరీ ఆర్ పర్టికులర్ ఫైల్స్ మాత్రమే, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ మనం గెట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అందుకోసమని ఫైల్ నోటిఫికేషన్ మోడ్ అనేది మనకు రియల్ టైంలో యూజ్ చేసే బెస్ట్ డిటెక్షన్ మోడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఆటో లోడర్ ఒక ఫ్యూచర్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు ద ఫస్ట్ వన్ ఏంటంటే స్కీమా అవాల్యుయేషన్. రైట్, సేమ్ లైక్ మనకు డెల్టా టేబుల్స్ లో, డెల్టా లేక్స్ లో మనకు స్కీమా అవాల్యుయేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఆటో లోడర్ అనేది మనకి స్కీమా అవాల్యుయేషన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు సోర్స్ సిస్టమ్ నుంచి మీకు డేటా వస్తుంది కదా, ఆ స్కీమా అనేది మనకు ఫిక్స్డ్ గా ఉండకపోవచ్చు, ఇక్కడ ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్కీమా కీప్ ఆన్ చేంజ్ అవ్వచ్చు. అంటే ఆ కాలమ్స్ కానీ, రైట్, అవి మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిఎస్వి ఫైల్ ఉంది, అక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. ఇనిషియల్ గా టార్గెట్ లొకేషన్ లోకి లోడ్ చేశాను, నెక్స్ట్ డే మేబీ 8 కాలమ్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ స్కీమా చేంజ్ అవుతుంది. రైట్, ఈ ఆటో లోడర్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది స్కీమాలో ఏ చేంజెస్ వచ్చినా సరే డిటెక్ట్ చేస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ మన పైప్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి. రైట్, ఎగ్జిస్టింగ్ మన పైప్ లైన్స్ రన్ అవుతున్నాయి, వాటికి ఇంపాక్ట్ అవ్వకుండా రైట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ స్కీమా అవాల్యుయేషన్ ఇన్ ఆటో లోడర్. సెకండ్ వన్ ఏంటంటే చెక్ పాయింటింగ్. రైట్, అంటే ఈ చెక్ పాయింట్ ఏం చేస్తుందంటే మనము ఏవేవైతే ఫైల్స్ ని ప్రాసెస్ చేస్తామో దాని యొక్క ట్రాకింగ్ మొత్తం మెయింటైన్ చేస్తుంది. రైట్, మనం ఇప్పటి వరకు ఏమేమి ఫైల్స్ వచ్చాయి, వీటిని టార్గెట్ లోకి, లొకేషన్ లోకి మనం స్టోర్ చేస్తాం, ఇదంతా ట్రాకింగ్ మనకి ఇక్కడ ఉంటుంది. రైట్, ఇక్కడ ఇంకొకటి మనకు ఎన్షూర్ ఏంటంటే మనకు చెక్ పాయింట్ లో ఎలాంటి ఫైల్ కానీ ఎలాంటి డేటా లాస్ అవ్వకుండా మనకు గ్యారంటీ ఇస్తుంది. రైట్, ఇన్ కేస్ మిడిల్ లో మనకి ఏమైనా సిస్టమ్ ఫెయిల్యూస్ అయితే, అంటే మన అజూర్ డేటాబ్రిక్స్ లో మనం ఏంటి క్లస్టర్స్ క్రియేట్ చేస్తాం, లేకపోతే క్లస్టర్స్ మనకి ఫెయిల్ అయితే, అంటే నోట్స్ ఏమైనా డౌన్ అయితే, రైట్, అంటే సిస్టమ్స్ ఏమైనా ఫెయిల్ అయితే మనకు నెక్స్ట్ టైం మనకు ట్వైస్ గా డేటాని ప్రాసెస్ చేస్తుంది, గ్యారంటీ ఇస్తుంది, డేటా అనేది లూస్ అయ్యే ఛాన్సే లేదు ఇక్కడ. నెక్స్ట్ స్కేలబిలిటీ, అంటే ఆటోమేటికల్ గా మనకు డేటా లోడ్ అంటే అంటే కంప్యూట్, రైట్, మనకు ఇక్కడ మాన్యువల్ గేమ్ ప్రాసెస్ లేకుండా ఆటోమేటిక్ గా ఒక క్లస్టర్ ఒక కాన్ఫిగరేషన్స్ మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ స్కేల్ అవుట్ స్కేల్ ఇన్ అయ్యేలాగా మనకి సపోర్ట్ చేస్తుంది. సో మనం ఈజీగా డెల్టా లేక్ మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, ఇవన్నీ ఫ్యూచర్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల మనకు బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది కాంప్లెక్సిటీ, అంటే డేటా ఇంజెక్షన్ ని మనం ఆటోమేటిక్ గా ఎప్పుడైతే న్యూ ఫైల్స్ ఎర్ అవుతున్నాయో మన స్టేజింగ్ లేయర్ లోకి, లైక్ ఏడిఎల్ఎస్ ఆర్ ఏడబ్ల్యూఎస్ కి, రైట్, మనకు ఎలాంటి కాంప్లెక్సిటీ లేకుండా సింపుల్ గా మనకంతా ప్రాసెస్ చేస్తుంది. రైట్, పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బెస్ట్ చాయిస్ అనమాట. ఎప్పుడైతే రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా అని కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్స్ మన సోర్స్ సిస్టమ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బెస్ట్ చాయిస్ ఆటో లోడర్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకేంటంటే ఎప్పుడు ఇది బెస్ట్ చాయిస్ అంటే ఆటో లోడర్ అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఎప్పుడు బెస్ట్ చాయిస్ అంటే మీ యొక్క బిజినెస్ నీడ్, అంటే వాళ్ళ యొక్క రియల్ టైమ్ స్ట్రీమింగ్ ఆఫ్ డేటాని కీప్ ఆన్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డేటా కానీ, ఎనీ సోషల్ మీడియా రిలేటెడ్ డేటా కానీ, ఎనీ ఐఓటీ డివైజెస్ కీప్ ఆన్ డేటా అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇంక్రిమెంటల్ డేటా మనకు సోర్స్ సిస్టమ్ నుంచి వస్తున్నప్పుడు ఈ ఆటో లోడర్ ఆటోమేటిక్ ఆ డేటాని డిటెక్ట్ చేసేస్తుంది. రియల్ టైమ్ అనాలిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆటో లోడర్ అనేది బెస్ట్ చాయిస్. రైట్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.